హాయ్ అండి. నా పేరు గోపాల్ ప్రభాకర్. అయితే నేను ఇవాళ ఒక కథతో స్టార్ట్ చేయాలనుకుంటున్నా. అనగనగా ఒక అందమైన గ్రామం. చుట్టూ కొండలు. కొండల మధ్యలో ఒక లోయ. ఆ లోయ నడుమన పారే స్వచ్ఛమైన సెలయేరు. ఆ సెలయేరుని ఆనుకుని ఒక చిన్న గ్రామం ఉందండి. గ్రామంలో చాలా తక్కువ మంది ప్రజలు ఉంటూ ఉంటారు. తక్కువ మంది మనుషులు నివసిస్తూ ఉంటారు. కానీ వారందరూ కూడా మంచివారు. అయితే ఆ గ్రామానికి, ఆ లోయకి ఒక ప్రత్యేకత ఉందండి. అదేంటంటే ఆ గ్రామం పువ్వులకు ప్రత్యేకం. ఇక్కడ ఎన్నో రకరకాల పువ్వులు పూస్తూ ఉంటాయి. అందమైన పువ్వులు, రంగురంగుల పువ్వులు, పరిమళాలు, సుగంధాలను వెదజల్లే పువ్వులు. అయితే మనం చూస్తూ ఉంటాం, గిరిజన గ్రామాల్లో రకరకాల వస్తువులను వాళ్ళు దేవత కింద పూజిస్తూ ఉంటారు. అలాగే ఆ గ్రామానికి కూడా ఒక ఆనవాయితీ ఉందండి. అదేంటి అంటే ఆ గ్రామంలో ఒక పెద్ద పువ్వుల బుట్ట ఉంటుంది. గంప అంటాం చూసారా, పువ్వుల గంప అంటాం చూసారా, అది. దానిని వారు దేవతలా కొలుస్తూ ఉంటారు. అయితే వారికి ఒక ఆనవాయితీ ఉంది. అదేంటి అంటే ప్రతిరోజు సాయంత్రం వారు కొయ్యగలిగినన్ని పువ్వులని కోసి ఆ గంపలో నింపి పట్టణానికి తీసుకెళ్ళి ఒక పెద్ద మనిషికి ఇస్తూ ఉంటారు. వారు దానికి డబ్బులేం తీసుకోరండి. ఊరికనే కోసి ఇస్తూ ఉంటారు. అది వాళ్ళకి ఒక ఆనవాయితీ అంతే. అయితే ఆ పట్టణంలోని పెద్ద మనిషి ఏం చేస్తూ ఉంటాడంటే వాటిలో కొన్నిటిని గుడిలో పూజారికి ఇస్తూ ఉంటాడు. ఆ పూజారి వాటిని దేవుడికి అలంకరిస్తూ ఉంటాడండి. అలాగే మరికొన్ని పువ్వులు అల్లుకునే ఒక అవ్వకి ఇస్తూ ఉంటాడు. ఆ అవ్వ అల్లిన పువ్వులు ఒక అందమైన యువతి జడలో మాల కింద మారి ఆ యువతికి మరింత అందాన్ని పెంచుతూ ఉంటాయండి. అదేవిధంగా మరికొన్ని పువ్వులను ఒక ఆయుర్వేద వైద్యుడికి ఇస్తూ ఉంటాడు. ఆ ఆయుర్వేద వైద్యుడు వాటితో రకరకాల ఔషధాలు తయారు చేసి అనారోగ్యాలు, బాధలు, రుగ్మతలతో ఉన్న వాళ్ళకి శాంతిని, ఆరోగ్యాన్ని కలిగిస్తూ ఉంటాడు. అలాగే ఒక అత్తరు తయారు చేసే వ్యక్తికి కూడా పూలు ఇస్తాడండి ఆయన. ఆ పూలతో ఆ వ్యక్తి రకరకాల అత్తర్లను తయారు చేసి ఆ ఊర్లో వాళ్ళకి అమ్ముతూ ఉంటాడండి. అయితే ఇంతసేపు చెప్తున్న ఈ కథ మరెవరిదో కాదండి, మనందరిది. ఎలాగా అంటారా? ఈ కథలో ఆ లోయలో ఎన్నో పూలు పూస్తూ ఉంటాయి. అలాగే ఈ అందమైన ప్రపంచంలో ఎంతోమంది పుడుతూ ఉంటారు. ఆ ఎన్నో పూల వలె ఆ లోయలోనే పుట్టి కొంతకాలం వికసించి వాటి కాలం అయిపోయాక అదే మట్టిలో కలిసిపోతూ ఉంటాయి. కానీ అతి కొద్ది పువ్వులకు మాత్రమే పట్టణం వెళ్ళి వేరే ప్రపంచాన్ని చూసి జీవితాన్ని మార్చుకునే అవకాశం దొరికింది. అలాగే ఎంతోమంది ప్రజల్లో అతి కొద్ది మందికి మాత్రమే మన ఇంపాక్ట్ కోర్సులో చేరే అవకాశం దొరికింది. అది అయితే ఆ ఊరిలోని మంచి మనుషులు ఇంకెవరో కాదండి, మన మెంటర్లు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఈ పువ్వులను కోసి పట్టణానికి తీసుకెళ్ళి పెద్ద మనిషి చేతుల్లో పెట్టారు చూసారా, వారు. అయితే ఆ పట్టణంలోని పెద్ద మనిషి ఇంకెవరో కాదండి, మన శ్యామ్ రాథోడ్ సార్. మరియు ఆ పూజారి, పువ్వులు అల్లే అవ్వ, ఆయుర్వేద వైద్యుడు, అత్తరు తయారు చేసే వ్యక్తి ఇంకెవరో కాదండి, మన స్పీకర్లు, మన ట్రైనర్లు. వారు సాధారణ పువ్వులుగా ఉన్న మనని ఒక విలువైన వస్తువు కింద మారుస్తున్నారు. ఈ ప్రక్రియ ఈ ఇంపాక్ట్ కోర్స్. అయితే ఈ ఇంపాక్ట్ కోర్స్ పొందిన మనం ఈ కోర్సులో నేర్చుకున్న విషయాల వల్ల మన జీవితమే ఒక సార్థకత పొందవచ్చు. ఆ దేవుడి పాదాల చెంతకు చేరిన పువ్వుల వలె.
మనలో కొంతమంది ఈ ఇంపాక్ట్ కోర్సులో నేర్చుకున్న స్కిల్స్ వల్ల వేరొకరి జీవితానికి సహాయపడవచ్చు, వేరొకరి జీవితానికి అందాన్ని చేకూర్చవచ్చు. ఆ యువతి జడలో చేరిన పువ్వుల వలె. అదేవిధంగా మనం నేర్చుకున్న స్కిల్స్ వల్ల మన మాట, మన మంచి, మనం చేసే సహాయం ఒకరి జీవితాన్ని నిలబెట్టవచ్చు. ఒక కష్టంలో ఉన్న వ్యక్తిని జీవితాన్ని నిలబెట్టవచ్చు. ఆ వైద్యుడు ఇచ్చే మందు వాళ్ళు. అదేవిధంగా ఆ అత్తరు వలె మన యొక్క ప్రవర్తన, మన యొక్క నడవడిక ఈ సమాజంలో పరిమళాలను వెదజల్లచ్చు. అయితే ఇటువంటి ఒక గొప్ప ప్రక్రియకి కారణమైన, ఇటువంటి ఒక గొప్ప పరంపరని సృష్టించిన గ్రామదేవత, ఆ పువ్వుల గంప మరి ఎవరో కాదండి, మన గురువు గంప నాగేశ్వరరావు గారు. మన గురువు గంప నాగేశ్వరరావు గారికి, శ్యామ్ రాథోడ్ గారికి, మన మెంటర్లకు, మన ట్రైనర్లకు, స్పీకర్లకు, మన గురువులకు ఇదే నా కథా వందనాలు. కథ రూపంలో నేను చెప్పుకుంటున్న నా నమస్కారాలు. అయితే నాలో కూడా ఒక కథ చెప్పాలి అనే స్ఫూర్తిని రేకెత్తించిన మన గురువు గంగుల శ్రీకర్ గారికి ఈ కథ అంకితం. థ్యాంక్స్ అండి. కొంచెం లెంగ్త్ ఎక్కువైంది వీడియో. ఈ ఒక్క రోజుకి కాస్త క్షమించండి.